ఆ? ఈరోజు గొల్లవాందెప్ప నుంచి మన భీమవరం నుంచి గొల్లవాందెప్ప, కొత్త పూసలమూరు, దొంగపిండి వెళ్ళే కాలువ కలుషితం అయిపోయి అది బాగా చెత్తా చెదారం, మన ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవన్నీ ప్రజలు పైన ఉన్న వాళ్ళు వేస్తే అవి కిందకి వెళ్ళి ఆ నీరంతా కలుషితం అయ్యి బాగా అది డ్రైనేజీ వాటర్ కింద తయారై పసర్లు ఎక్కిపోయి బాగా అసలు తాగడానికి పనికిరాకుండా చాలా ఇబ్బందికరంగా వాటర్ మారింది. దాని మీద ఈరోజు మా ఆల్ ఇండియా అగ్రగామి కిసాన్ సభ తరపున ఇక్కడ భీమవరం కలెక్టరేట్లో PGRSలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాహుల్ కుమార్ రెడ్డి గారు, జేసీ గారు, జాయింట్ కలెక్టర్ గారు రాహుల్ కుమార్ రెడ్డి గారికి ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద రాహుల్ కుమార్ రెడ్డి గారు స్పందించి అక్కడ అధికారులని, ఇరిగేషన్ అధికారులని, సెక్రటరీని అందరినీ ఫోన్ చేసి ఆయన అది కాలువ వెంటనే ప్రక్షాళన చేయాలని చెప్పడం జరిగింది. ఆయనకి జాయింట్ కలెక్టర్ గారికి, రాహుల్ కుమార్ రెడ్డి గారికి మేము మా ఆల్ ఇండియా అగ్రగామి కిసాన్ సభ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నేను ఆల్ ఇండియా అగ్రగామి కిసాన్ సభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దండు శ్రీనివాసరాజు నా పేరు. ఈ కాలువలు ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారంతో నిండిపోతున్నాయి. దాని మీద కూడా మేము ఆయన జేసీ గారికి వివరించడం జరిగింది. దాని మీద చర్య తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మా ఆల్ ఇండియా అగ్రగామి కిసాన్ సభ రాష్ట్ర జిల్లా కార్యదర్శి కనుమూరి వెంకటపతిరాజు గారు, అలాగే రైతు సంఘం నాయకులు పాషా గారు, అలాగే ఇతర మా ఆల్ ఇండియా అగ్రగామి కిసాన్ సభ్యులు పాల్గొనడం జరిగింది.